కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చిన్న వ్యాపారాలు చేసేవారిని, ముఖ్యంగా వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వైశ్య సమాజానికి తాను మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. వైశ్య వర్గానికి చెందిన వ్యాపారులతో రాహుల్ భేటీ అయ్యారు. చర్చల అనంతరం వారి సమస్యలపై రాహుల్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తమ వ్యాపారం పతనానికి దగ్గరగా ఉందని, వైశ్య సమాజం నుంచి వచ్చిన ఆవేదన తీవ్రంగా కలిచివేసినట్టు రాహుల్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడిన సమాజం నేడు ఇలా నిరాశలో కూరుకుపోవడం ఓ హెచ్చరిక లాంటిదని రాహుల్ చెప్పారు. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిచ్చి చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అధికారం, జీఎస్టీ వంటి విధానాలతో ప్రభుత్వం భారం మోపుతోందని ఆరోపించారు. ఇది కేవలం విధాన వైఫల్యం మాత్రమే కాదని, ఉత్పత్తి, ఉపాధితో పాటు భారత భవిష్యత్తుపైన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.